ప్రభుత్వంలో ఏపీ ప్రజల కష్టాలు పెరిగాయి. తాము లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి రాష్ట్రంలో ప్రజలు పెట్రోల్ డీజిల్ కష్టాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం టార్గెట్ గా మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. పెట్రోల్ డీజిల్ కష్టాలు ప్రభుత్వ వైఫల్యం అన్నారు పేర్ని నాని. ఇలాంటి కష్ట సమయంలోనే చంద్రబాబు అనుభవాన్ని వాడాలన్నారు నాని. ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా కేంద్రంతో మాట్లాడలేరా? మీ పలుకుబడి సమస్యల పరిష్కారానికి వాడరా అని ప్రశ్నించారు పేర్ని నాని. వైసీపీ నేతలపై ఈడీ దాడులు చేసేందుకు పలుకుబడి వాడతారా అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయిందన్నారు. 2047లో ఏదో చేస్తానంటే అప్పటి వరకు ఎవరు బతికుంటారో తెలియదన్నారు నాని. ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? మీ పలుకుబడి అంటే చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి దేనికి వాడుతున్నాడే అంటే ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లకి, సిబిఐ రైడ్లకి, దీనికి తప్పితే దేనికి వాడుతున్నారు? మీరు అప్పులు తేటాకు వాడుతున్నారు. కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటాకి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించడానికి, అధికారాన్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా? పంపించట్లేదా? ఎందుకు పనికొస్తుంది మీ అనుభవం అంటున్నా? 45 ఏళ్ల అనుభవం దేనికి పనికొస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికొస్తారు?